ఈవెంట్ వాళ్ళు బుక్ చేశారా? బుక్ చేశారు సార్. అంజన, వయసు 21, వాళ్ళ నాన్న పేరు వాసుదేవ, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. అమ్మ జానకి, హౌస్ వైఫ్. అనిత శ్రీహరి. మొబైల్ నెంబర్ 9895711929. 3 సార్లు రింగ్ ఇచ్చాను, ప్రయోజనం లేదు. కాల్ చేస్తే ఎత్తట్లేదు. హా! ఓ దారుంది. ఏంటది? నా నోట్లో చూస్తావేంట్రా? డైరెక్టర్. డైరెక్టరా? ఇదే ఇల్లు, దిగు. త్వరగా రా. పద పద. రారా. రా, బయటే ఉన్నారు. రా. నమస్కారం సార్. నమస్కారం. విశేషాలు ఏమన్నా ఉన్నాయా సార్? గుజరాత్ లో అల్లర్లు జరిగాయి, 22 మంది చనిపోయారు. మళ్ళీ చనిపోయారా? అది కాదు సార్, మీ ఇంట్లో ఏం విశేషం? ఇక్కడ అందరూ క్షేమే. అయితే మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం, రండి. రారా. నాకు మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. హలో, రారా కూర్చో. కూర్చోరా. రండి సార్, మీరు కూర్చోండి. కుర్చీలు వసతిగా ఉన్నాయి కదా. ఇంతకీ మీరెవరో నాకు చెప్పలేదు. కిండర్ జాయ్. కిండర్ జాయ్. ఓహో, కిండర్ జాయ్. ఎక్కడ నాన్నగారు? ఏంటమ్మా? కిండర్ జాయ్. వెళ్ళి చదువుకో. ఈ పిల్లాన్ని పెళ్ళవగానే విషమిచ్చి చంపేయి. అది కాదు తమ్ముడు, కిండర్ జాయ్ అంటే మా పేర్లు. అవునా, నాకు నోరు ఊరిపోయింది. వెళ్ళు. సరే గాని వచ్చిన పనేంటి? ఓకే, కమ్ టు ద పాయింట్. సారీ, నాకు వంకరగా మాట్లాడడం తెలియదు. నేను అంతే. నేను ఎప్పుడు స్ట్రైట్ గానే మాట్లాడతా. వీడికి నీ కూతురంటే ప్రాణం. త్వరలోనే వీళ్ళ పెళ్లి మనం జరిపిద్దాం. మంచి కుర్రాడు, నాకు 5-6 రోజులుగా తెలుసు. గొప్ప విషయం. అయితే పెళ్లి ఎప్పుడు చేద్దాం చెప్పండి? ఈ రోజే చెయ్యాలా? అయ్యో, ఇవాళ చేయకూడదండి. నేను చెప్పాను కదా, నాకు ఈ రోజు ఒక మీటింగ్ ఉందని. ఎప్పుడు చూసినా మీటింగ్ అంటావేంటి? అయ్యో సార్, ఈ రోజు వద్దులేండి. ఇవాళ వద్దు కదూ? కదమ్మా. వద్దట. స్వీట్ మమ్మీ కదా. ఇవాళ మీటింగ్ ఒప్పుకుంది, మరోలా భావించకండి. లేదు, అదేం ప్రాబ్లం లేదు. మీ ఇద్దరి స్మార్ట్నెస్, గుండె ధైర్యం బాగా నచ్చింది. నేరుగా వచ్చి అమ్మాయిని అడిగారు చూడండి, దానికి ఎంతో ధైర్యం ఉండాలి. అది మీలో ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. నౌ కమ్ టు ద పాయింట్. ఈ కుల మతాల గురించి నేను అస్సలు పట్టించుకోను. అది కాదు, అయినా పిల్లాడి పద్ధతులు మర్యాదలు అవి కూడా మేము తెలుసుకోవాలి కదా. ఓకే, ఈ డబ్బు విషయం అంటే నాకు కూడా ఇష్టమే. దానికే కదా లివింగ్ టుగెదర్ అంటే వీళ్ళిద్దరూ ఒక ఫ్లాట్ లో 2 నెలలు కలిసి ఉండనివ్వండి. ఆ తర్వాత వీళ్ళకి నచ్చకపోతే ఎవరికి వాళ్ళే వదిలేమనండి. ఏమంటారు? కరెక్టే కదమ్మా? ఇలా రండి. మా ఫ్రెండ్ ఫ్లాట్ జవహర్ నగర్ లో ఉంది. అందులో ఒకటి ఏసీ రూమ్. ఏసీయా? నేను పీసీరా? చూడు. అయ్యో, మావి కోపం వచ్చింది. లోపలేంటి మళ్ళీ ఎదవలంతా పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? సార్ వదలమని చెప్పండి సార్. ఇటువైపు రామ్ సార్. ఇదేనా నీ డైరెక్టర్ టచ్? అరే, పోలీస్ స్టేషన్ కూడా ఇంటి పక్కనే పెట్టుకున్నారే. పోలీస్ స్టేషన్ మా ఇంటి పక్కనే ఉంది. సార్ నేను వస్తానండి సార్. సార్ తోచాను సార్, నేనే వస్తాను. నిలబడు. నువ్వేం చేస్తున్నావురా? ఇక్కడ అలవాట్లే ఇది, నువ్వు కూడా ఇప్పు. అలాగా. షర్ట్ నీ అబ్బ తీస్తాడ్రా. నేను ముందే చెప్పాగా. చాలా అండి. నువ్వేంట్రా సూసైడ్ చేసుకోవడం ట్రై చేసావా? మీరైనా అలాగే మీరా? నా పరిస్థితిలో మీరుంటే అలా చేస్తారా సార్? మరెందుకు విషయం తాగలేదు? చచ్చిపోవడానికి అన్నీ సెట్ చేసుకునే వెళ్ళి కూర్చున్నాను విత్ విషం. కానీ విషయానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది సార్. ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి నేను వాడను సార్. అలాంటివి వాడి చచ్చిపోక విరోచనాలయ్యి హాస్పిటల్లో పడుకోలేను సార్.
మీరైతే తాగుతారా చెప్పండి సార్. అదేరా తాగుతావరా నా సార్, కొడుకా, నేను ఇక నీకు expiry ఎంత date చూసే పొగర్రా? కొంటాను సార్. ఏయ్ రావే నిలబడక్కడ. అక్కాయ్, కొద్దిగా మంచినీళ్ళు. అమ్మ కదరా యాంటీ. నైస్. థ్యాంక్స్. మీ పేరేంటి? జోయ్. నీ పేరు? కళ. పేరుకు తగ్గట్టే ఉన్నావు. రేట్ ఎంత? 5. వితౌట్ జిఎస్టీయా? రేయ్ ఇది పోలీస్ స్టేషన్, నీ సరసాలు పక్కన పెట్టు. నువ్వు అపార్థం చేసుకోకరా. సార్ నేను వెళ్తున్నాను. ఉమ్. రా వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. రా నవ్వులు రా. రా లోపలికి. ఉమ్, సార్ మమ్మల్ని కొట్టొద్దు సార్. ఉమ్, అదెందుకురా? పొద్దుటే వీడు పిలిచాడని దొడ్డికి కూడా వెళ్లకుండా వచ్చాను సార్. సార్ వాడిని కూడా కొట్టండి సార్, నన్ను ఒక్కనే కదా. ఇది నీకు టైం దొరికినప్పుడు వాడు తిరిగి ఇచ్చేయి. ఇద్దరు ఏరియాలో కనబడకూడదు. వీడొక ప్రేమ. వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోండిరా. వినపడిందా? పా. ఆయన చెప్పిన మాట విని నన్ను కొట్టద్దు. అవునవును, నాకు వేరేం పని లేదనుకుంటున్నావా? రేయ్ ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదైనా మహిళా సంఘానికి వెళ్ళి ఉంటుందిలే. నువ్వురా, ఇక్కడే నుంచున్నాడు. ఏం చేయాలి? ఏం చేసి వస్తున్నారా? చూసుకోవయ్యా, ఎస్ఐ వెళ్ళమన్నాడు, మేము వెళ్తున్నాం. వస్తాను సార్. నమస్తే. ఆ, ఉమ్, ఆ. నీ గుండె ధైర్యానికి ఒప్పుకుంటున్నాను. అయితే అది బెడిసికొట్టిందా? మ్. ఆ, అన్నట్టు ఆ అమ్మాయి వాడిని మర్చిపోయిందా? ఎక్కడ మర్చిపోయింది? ఆ, దాన్ని పెళ్లి చేసుకోవాలంటే చేతిలో డబ్బు ఉండాలి. ఆ. అందుకని డబ్బు సంపాదించే పని మొదలెట్టాం. అలాగే ఆ శాన్ క్రిస్టీ చెప్పిన చోటుకెళ్ళి దెబ్బలు తిన్నాం. ఆయన మళ్ళీ మమ్మల్ని పిలిచాడు. రేయ్, ఆయన ఇప్పుడైనా వస్తాడా? ఇప్పుడు వస్తాడు అమ్మాయిని తీసుకుని. ఏ అమ్మాయిని? నీతో పెళ్లి కుదిరింది ఆ అమ్మాయా? భలే ఉందిరా, ఒకసారి కాల్ చేసి చూడు. హలో సార్, మీరు తిరిగి కాల్ చేస్తారా? నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఛే! ఏంట్రా విసుక్కుంటున్నావు? చూసావా, ఫోన్ వచ్చింది, మాట్లాడతా. హలో సార్, ఏమైంది? చాలాసేపుగా మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. చూడండి, వెనకాల నడవడం కాదు, తోడు నడవడం నాకు ఇష్టం. ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మాయా? వీడి పని భలే ఉంది. ఓ, రేయ్, బంధిస్తున్నావులే ఏంట్రా? లాగే లాగే వాడిని, లాగే. అయ్యో! నేనెవరో నీకు తెలుసారా? ఇప్పుడు పరిచయం కావాలా? తర్వాత చాలుగా. తర్వాత చాలా రా. ఇప్పుడు చెప్పరా? బెదిరిస్తావరా నా కొడుకా? నేను కొండారు కాదు, నేను కొండారు కాదు. నిన్ను నేను నిన్ను కలవాలని చెప్పింది ఈ అమ్మాయి గురించి మాట్లాడానికే. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటారా? ఐఎమ్ ద సారీ, నా వల్ల కాదండి. పెళ్లి చేసుకున్న మోహన్ చూడు. ఒసేయ్, నా మొహానికి ఎంత తక్కువైంది? వస్తాయి అన్నావంటే అంతే. ఇలా చూడు, నా మాట విను, కూల్ డౌన్. ఈ అమ్మాయి ప్రేమించిన రాహుల్ ఉన్నాడే, వాడు మిస్సింగ్. వాడికి ఏదో జరిగిందని నాతో చెప్తోంది. దీనికన్నా ఎక్కువ ఏం జరగాలి? ఎంగేజ్మెంట్ ముందు రోజు వరకు తనతో మాట్లాడాడు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ చేయకుండా ఎలా ఉంటారండి? అటువంటి అమ్మాయే కదా. హే, మైండ్ యువర్ వర్డ్స్. ఇలా చూడు, నేను మాట్లాడుతున్నాను కదా. మేము అతని ఆఫీస్కు ఇంటికి వెళ్లి వెతికాం. ఆ. అతను ఊరికి వెళ్ళాడని చెప్పారు, ఓహో. కానీ అడ్రస్ మాత్రం మా దగ్గరుంది. అయితే వాడిని అక్కడి నుంచి లేపేయచ్చు కదా. ఇదంతా చీటింగ్ అండి, అదంతా నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఆ, నా రాహుల్ అలాంటి వాడు కాదు. మ్హూ. వాడికి ఏదో అయింది, లేకపోతే నాకు చెప్పకుండా వాడెక్కడికి వెళ్ళడు. ఇలా చూడమ్మా, కూల్ డౌన్. లేదు నా మాట చిన్నాన్న, విను. వాడికి ఏదో జరిగింది. మా అమ్మాయి వాడి ఊరికి వెళ్లేదానికి నువ్వు మాకు సాయం చేయాలి. దానికి నేనేం చేయను. నాకు కాస్త పనుంది, వెళ్ళడం కుదరదు. నేను సింగపూర్కు వెళ్ళాలి. మా అన్నయ్య వచ్చేలోగా మనం ఈ పని పూర్తి చేయాలి. ఈ అమ్మాయితోనా? అవును. నేనా? మ్. హ్మ్. ఇల్లు ఎక్కడుందేంటి? నాసిక్లో. హా, అది అనంతపురం పక్కన కదా. హ, అది అక్కడ కాదు, నాసిక్ మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోనా? అవును. మహారాష్ట్రకి నా కుక్కొస్తుంది, అది దీంతో. ఈయన సరిపడడు చిన్నానా, రండి మనం వెళ్దాం. ఇలా చూడు, తొందరపడుకో, నేను చెప్తున్నాను కదా. ఇలా చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. అలాగైతే నాకొక 2 లక్షలు కావాలి. ఆ? 2 లక్షలు అడుగుతున్నావు, నీకు మనస్సాక్షి లేదా? మరి
నేను 50,000 రూపాయలు ఇస్తాను అంతే. 50,000 మీరే ఉంచుకోండి. నా కుక్క పోతోంది అదే కదా అనబోతున్నావు. డబ్బులు నేను ఇస్తానులే. ఆ? చిన్నానా ఉమ్, అడ్వాన్స్ ఇవ్వండి. ఇవ్వండి. క్యాషేగా. ఇదిగో 50,000 రూపాయలు. ఆ అబ్బాయి ఫోటో మీ దగ్గర ఉందా? ఆ ఫోటో నా దగ్గర లేదు. అలా ఫోటోలన్నీ ఉంచుకునే అమ్మాయి కాదు. అలా చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. అది తెలుసు కదా. తెలుసులే. హలో, ఒక్క నిమిషం. చూడండి, ఆ, ఫోటో నా దగ్గర ఉంది. అది మరి బయట ఎవరికి తెలియకూడదని. మేమిద్దరం కలిసున్న ఫోటోస్. ఆ? మేమిద్దరం కలిసున్న ఫోటోలు. ఫోటో ఉందంట. అది చూసినా అక్కడికి వెళ్ళాలి కదా. డబ్బులు కరెక్ట్గా రావాలి. అందులో సమస్య ఉండకూడదు. ఇస్తానని చెప్పానుగా. అన్నట్టు మా అబ్బాయి మిల్టన్ నీతో పాటే ఉంటాడు. ఓకే. ఎంగేజ్మెంట్ కి వాడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ. వాణ్ణి తీసుకుపోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయినప్పటికీ మా నమ్మకం కోసం అది ఉండాలి. తీసుకువెళ్ళు. అది మరి మిల్టన్ అనేకి లీవ్ దొరుకుతుందా? ఆ విషయం నేను చూసుకుంటాను. ఆమ్, ఆ, రా, మనందరం ఇప్పుడు ఒక కాఫీ తాగుదాం. ఇక్కడ ఉంటుంది కదా కాఫీ. ఇలా చూడు, వాడు మామూలు కాఫీ తాగడు, కాఫీ చీనానే తాగుతాడు. అర్థమైందా?